సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు బొర్రా భూశంకర్రావు అండి. మైలవరం నియోజకవర్గం, కొండపల్లి మున్సిపాలిటీ. సార్, మైలవరం నియోజకవర్గం అంటూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తిని నియమించిన తర్వాత రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటారు? ఇక్కడ ఎలాంటి పరిమాణాలు ఏముండవండి. ఏదో పావులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించడమే తప్ప ఈ పెత్తందారులను భేదవాళ్ళు అనేది అట్లాంటిది ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ 1957 నుంచి ఈ 2024 దాకా కూడా ఎప్పుడూ లేదండి. 57 నుంచి ఈ నియోజకవర్గంలో మామూలుగా ఏది అన్ని వర్ణాల వాళ్ళు, కులాల వాళ్ళు ఉంచున్నారు. అన్ని పార్టీల వాళ్ళు, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తర్వాత జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, తర్వాత చిన్న చిన్న పార్టీలు మధ్యలో వచ్చినాయి. ఇప్పుడు ఏది చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం కానీ, లేకపోతే ఇప్పుడు తర్వాత ఇప్పుడు జనసేన కానీ, అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు మామూలుగా నుంచుంటూ ఉంటారు. దీంట్లో కూడా ఒకళ్ళు పెత్తందారి ఉండటం, లేకపోతే భేదవాడు ఉండటం అట్లా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎవరో కూడా ఇంతవరకు ఈ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో కూడా అట్లాంటి కాన్సెప్ట్ ఎప్పుడూ లేదండి. ఇప్పుడు ఏంటంటే ఈ కృష్ణప్రసాద్ గారు ఏంటంటే అండి, అది పోయినసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఏదో ఈ మైలవరం నియోజకవర్గం, ఈ రాష్ట్రం అది ఒక నాయకుడు, యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద ఆయన అభిప్రాయంతో ఈ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచాడు. తర్వాత ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో ఆయన పార్టీ వదిలిపెట్టి బయటికి రావడం జరిగింది. ఆయన బయటకు వచ్చాడు. ఒక మంచి రాజకీయ కుటుంబంలో పుట్టిన వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు ఒక విలువలు కూడిన రాజకీయం చేశాడు తప్ప ఆయన ఏ రోజు కూడా ఒక కులం కానీ, ఒక వర్గం కానీ, ఒక భేదాభిప్రాయాలు లేకుండా ఈ నియోజకవర్గంలో అన్ని సామాన్యులకు కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో రిజర్వేషన్లో అయినా రిజర్వేషన్ల కానిసాట కూడా ఆయన టికెట్ ఇప్పించి సొంత వనరులు సమకూర్చి పార్టీ గెలుపు కోసం ఆయన ఆ రోజున ఆ పార్టీలో ఉండి ఆయన ఈ నియోజకవర్గంలో పంచాయతీలు కానివ్వండి, మండలాలు కానీ, జడ్పీటీసీ గెలిపించారు. సార్, ప్రధానంగా తిరుపతిరావు గారు ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే కార్యకర్త నుంచి జడ్పీటీసీ, ఈరోజు జడ్పీటీసీ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎదగడానికి కారణం ఏంటంటారు? ఆ రోజు కూడా మరి మైలవరం నియోజకవర్గంలో మొన్న 2021లో జరిగిన ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో మైలవరం మండలం నుంచి జడ్పీటీసీగా బీసీకి రిజర్వేషన్ అయిందండి. అయితే ఎమ్మెల్యే గారు కూడా కృష్ణప్రసాద్ గారు ఈ సర్నాల తిరుపతిరావు ఒక మంచి వ్యక్తి, మనతో పాటు ఫాలోయింగ్లో ఉన్నాడు. మరికి ఆయన ఉండడు కాదు, లేకపోతే భేదవాడు కాదు అని ఆలోచించకుండా ఒక సామాన్యుడిని పెట్టి మనం గెలిపించుకుంటే మనకి అన్ని విధాలు కూడా మన ఈ మండలానికి కానీ నియోజకవర్గానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లో కూడా బీసీల్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారండి. బీసీల్లో బాగా సంపాదించిన వాళ్ళు ఉంటారు, ఓసీల్లో కూడా భేదవాళ్ళు ఉంటారు. దానికి దీనికి సంబంధం లేదండి. ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు సర్నాల తిరుపతిరావు పెట్టినప్పుడు కూడా నేను భేదవాడిని పెడుతున్నాను లేదా ఉన్నవాడిని పెడతానని చెప్పలేదండి. ఒక సామాన్యుని పెట్టుకున్నాం, మనం గెలిపించుకున్నాం. మనతో పాటు ఆయన రాజకీయంగా భవిష్యత్తు కల్పిస్తే భావితరాలకు బాగుంటుంది, మన యొక్క నియోజకవర్గంలో మంచి పేరు వస్తుందని ఆయన ప్రతి మండలానికి కూడా బీసీ అయిన కాడ బీసీ ఇచ్చాడు, ఓసీ అయిన కాడ కూడా బీసీలకు అవకాశం ఇచ్చాడు, ఎస్సీలకు అవకాశం ఇచ్చాడు. ఉదాహరణ కంటే కొండపల్లి మున్సిపాలిటీ ఉందండి. కొండపల్లి మున్సిపాలిటీ అండి 1వ వార్డు ఎస్సీ, 2వ వార్డు ఎస్సీ, 3వ వార్డు జనరల్ అండి. జనరల్ మహిళ 3వ వార్డు కొండపల్లి మున్సిపాలిటీలో జనరల్ వార్డు మహిళ అయితే అక్కడ బీసీ పద్మశాలి కమ్యూనిటీకి ఒక బీసీ అమ్మాయికి దామెర్ల శ్రీలక్ష్మి అనే అమ్మాయికి ఇచ్చి మంచి మెజార్టీతో అక్కడ వైఎస్ఆర్ తరఫున కూడా రెబల్ క్యాండిడేట్ ఉండగానే ఆయన మంచి మెజార్టీతో ఆయన గెలిపించాడు. తర్వాత 4వ వార్డు వచ్చేపాటికి ఓసీ జనరల్ అండి. ఓసీ జనరల్ అయితే అక్కడ ఓసీలో కాపు కమ్యూనిటీకి ఇచ్చారు. తర్వాత 5వ వార్డు ఎస్టీ అయింది. ఎస్టీలో మంచి కుర్రోడిని చూసి గెలిపించారు. తర్వాత 6వ వార్డు వచ్చేపాటికి అది జనరల్ అయింది. జనరల్ అయితే వైసీ కమిటీకి ఇచ్చారు. అంటే అసలు జడ్పీటీసీగా గెలిపించిందే వసంత కృష్ణప్రసాద్ గారు తిరుపతిరావు గారిని. మరి ఈరోజు అదే తిరుపతిరావు గారు వసంత కృష్ణప్రసాద్ని ఏకవచనంతో సంబోధించడాన్ని ఎలా చూడొచ్చు మనం? అది రాజకీయాలు విలువలు లేని రాజకీయాలండి. ఇది కూడా ఆ రాజకీయాలండి
అది ఇప్పుడు ఏదో మనం అట్లా కనుక ఒక వ్యక్తిని కనుక దూషిస్తేనో లేకపోతే కనుక మనం ఆ వ్యక్తి మీద ఏదో ఒక తుపాకీ పెట్టి మనం చూపిస్తేనో మనకి ఓట్లు పడతాయి అనేది అసంభవం అండి. ఈ మైలవాస్కరంలో మొదటి నుంచి కూడా రాజకీయ చైతన్యమైన నియోజకవర్గం ఇది విజయవాడకి అతి చెరువులో ఉన్న నియోజకవర్గం. దీంట్లో వ్యవసాయదారులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అన్ని వర్ణాలు ఉన్నారండి. పేదవాళ్ళు కూడా వ్యాపారాలు చేసి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఓసీల్లో కూడా ఆస్తులను కూడా ఈ రాజకీయాలు తిరిగి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు అట్లాంటిది ఏం లేదండి. ఇలా ఓట్ల కోసం ఏదో కృష్ణప్రసాద్ గారిని ఆయన ఇప్పుడు అది అంటాం, అది స్వభావమైన రాజకీయ విలువలు కూడా ఓడినా గెలిచినండి ఒక నైతిక విలువ ఉండాలి. అసలు ఈ సర్నాల తిరుపతిరావుకి ఈ నియోజకవర్గం మీద ఏమాత్రం పట్టుంది, అసలు ఎంత ప్రభావితం చూపించే అవకాశం? అది ప్రభావితమేనండి. అసలు అందుట్లో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఉండ అసంతృప్తి, ప్రజల్లో ఉండ అసంతృప్తి అది మామూలు సామాన్యంగా లేదండి. అది ఆ కాన్సెప్ట్లో ఏదో ఇప్పుడు 2014 ఎలక్షన్ వేరండి, 2019 వేరు, 2024 వేరు. అదేదో ఒకే అవకాశం ఇద్దాం, ఒక అవకాశం ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజుల్లో మరి ఆయన నేను పెట్టిన వ్యక్తి ఎంపీకి గెలుస్తాడు, ఎమ్మెల్యే గెలుస్తాడు. అప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఒక రిజర్వేషన్ల కేటగిరీలో ఎస్సీ క్యాండిడేట్ని పెడితే అది 2 ఎస్సీలు అయితే కనుక గెలుపుతారండి. అది సహజంగా 2 ఎస్సీ అయిన కాడ గెలుస్తారు. బీసీ రిజర్వేషన్లు లేవు కాబట్టి ఇప్పుడు బీసీ ఉండకాడ అవతల పార్టీ కూడా బీసీ అయితే అది వేరండి. బీసీల మీద అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు భేద అభిప్రాయం ఎప్పుడూ లేదు. ఎవరండి? తిరుపతిరావుకి బీసీల్లో కూడా ఏమీ ఉండదండి. ఇది రాజకీయ పావుగా వాడుకోవడమే తప్ప సామాన్యుడని అంత తప్ప బీసీల్లో కూడా వసంత కృష్ణప్రసాద్ గారికి 100కి 70% బీసీల్లో కూడా ఆయనకి తెలుగుదేశం పార్టీలో ఆయన వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గంలో అన్నీ ఏ సామాన్యుడు వెళ్ళినా లేకపోతే కనుక పదవి ఉన్నోడు వెళ్ళినా పదవి లేనోడు వెళ్ళినా ఒక భేద మహిళ వచ్చినా మహిళ వచ్చినా అట్టాయింది లేకుండా అందరికి కూడా ఏ పని కావాలన్నా సరే ఆయన అందుబాటులో లేకపోయినా ఫోన్లో సంప్రదించినా కానీ ఆయన ఊళ్ళల్లో ఆ రోజున పార్టీ నాయకులకు ఆయన స్వయంగా ఫోన్ చేసి మీ ఊరి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, లేకపోతే ఒక అబ్బాయి వచ్చాడు, ఒక అతను వచ్చాడు, పలానా అతనికి ఈ పని చూడండి, హాస్పిటల్ పని ఉండవచ్చు అండి, లేకపోతే కనుక ఇంకే ఎడ్యుకేషన్గా కాలేజీ సీట్లు అంతగా తప్ప ఇంకేముండదు, ఎంఆర్ ఆఫీసు లేకపోతే పోలీస్ స్టేషన్ అట్లాంటి ఏ పని ఉన్నా సరే ఆ నాయకులకు అప్పచెప్పి శుభ్రంగా పని అయ్యేదాకా ఒక బాధ్యత అప్పచెప్పటం ఆ ప్రతి మండలం నాయకుడికో లేకపోతే గ్రామ నాయకుడికో చేపించాడు తప్ప ఏ రోజు కూడా నేను నా కులం వాళ్ళకి చేస్తాను లేకపోతే మీరు ఇప్పుడు అనేది సొంత మనుషులు అనేది ఆయన ఎప్పుడు కూడా దారి లేదండి. ఆయన ఒకటే మాట చెప్పేవాడు, నా కులం అనేది నా ఇంట్లో వరకు, నా గడప వరకే తప్ప నీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బజార్లో నేను రాజకీయంగా నాకు అందరూ 10 కులాలు ఉంటే 10 కులాలు సమానమే, అంత తప్ప నేను ఒకళ్ళ బుధాన్ని వేసుకొని లేదా ఇది చేస్తా అనేది ఏమీ లేదు. అంతవరకు ఆయన కొండపల్లి మున్సిపాలిటీలో అంటే ఓసీ సెగ్మెంట్లో, జనరల్ సెగ్మెంట్లో కూడా ఒక 3 సెగ్మెంట్లు 4 సెగ్మెంట్లో బీసీలకు అవకాశం ఇచ్చాడు, ఎస్సీలకు అవకాశం ఇచ్చాడు. ఆయన ఏంటంటే ఆ బీసీలను కూడా రిజర్వేషన్లు కాకపోయినా సరే మనం ఒక బీసీ అమ్మాయిని గెలిపిద్దాం లేకపోతే ఎస్సీ అమ్మాయిని గెలిపిద్దాం అనే కాన్సెప్ట్తో ఆయన పనిచేసి ఆయన బాగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కలగన్నాడు. ఆయన వ్యాపార రీత్యా ఇప్పుడు అదృష్టం ఉన్నాడు ఇలా ఏదండి వ్యాపారం చేస్తాం, చదువు ఉండా లేకపోతే తెలివితేటలు ఉండా కాదండి, అది కష్టపడి మనస్తత్వం కావాలి. ఆయన రాజకీయ కుటుంబంలో పుట్టిన నాన్నగారు రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రిగా పదవి చేసినా కానీ వాళ్ళ కుటుంబంలో వసంత నాగేశ్వరరావు గారి అమ్మాయిలకు కానీ కృష్ణప్రసాద్ గారికి కానీ వ్యాపారంగా ఆయన ₹1 పెట్టి ఆయన వ్యాపారంగా సంపాదించుకున్నాడు. ఇవాళ నియోజకవర్గానికి ఇవాళ వచ్చి సేవ చేయడానికి ఏదో ప్రజలకి మనం ఏదో చేద్దామని చేశారు. ఆయన ముందు మంచి మెజార్టీతో మైలవరం ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.